అరే లేవ్వురా, టైం ఎంత అవుతుంది? ఒక 5 నిమిషాలు అక్క పో. 5 నిమిషాలా? నువ్వు ఇట్లిన వాగు. అరే వేదవా, టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇంకెంతసేపు పడుకుంటావు? ఇప్పుడు నేను లేచి మాత్రం ఏం చేయాలి? ఇంకా వాటర్ వేయాలారా మళ్ళీ? ఏమొద్దులే పో. అక్క కాఫీ. ఫస్ట్ పోయి ముఖం గడకపోరా. ముఖం కడుకున్నా కడుపులోకి అవుతుంది, ముఖం కడుకోకపోయినా కడుపులోకి అవుతుంది. నువ్వు కాఫీ గడ్ ఫస్ట్ అయితే. పందిలాగా 12 గంటల దాకా పడుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కాఫీ అపో, ముఖం గడకపో. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. అక్క టిఫిన్ ఏం చేసినావు ఇప్పుడు? నువ్వు స్నానం చేసినవారా? ఏం స్నానం చేసినట్టు కనిపిస్తలే. చేసినావా? చూడు ఎంత పచ్చిగా ఉంది జుట్టు. బాత్రూమ్ లో సబ్బే లేదు, నువ్వు స్నానం ఎట్లా చేసినావు? నేను స్నానం చేసినాక. నువ్వు స్నానం చేస్తేనే టిఫిన్, లేకపోతే ఈరోజు టిఫిన్ లేదు నీకు. సూప్ లేదనే లాజిక్ ఇట్లా మిస్ అయినావా? అరే వెళ్ళి పాలు తీసుకురా పోరా. పోక నేను పోయి తెచ్చుకపో. నాకు వేరే పనులు ఉన్నాయిరా. సరే అయితే పనులన్నీ అయిపోయినాక ఈ జబర్దస్త్ జోకులు వేసినావు అనుకో, చెంప పగులుద్ది. అయినా సరే నాకు టీ తాగి మూడు లేదు ఇప్పుడు. ఇప్పుడు నువ్వు టీ అయితే అడిగి చూడు, కాళ్ళు ఇరగొడతా. అరే నువ్వు ఇట్లా వినవురా. ఇప్పుడు నువ్వు పాలు తెస్తేనే ఫోన్ ఇస్తా, లేకపోతే ఇవ్వ నేను. ఇప్పుడు నీకు పాలే కదా కావాల్సింది, 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయితే మళ్ళా. సరే తీసుకురాపో. భయ్యా ఇక్కడ ఎంత? 100 రూపీస్. ఇదిగో పాలు. అదేదో నువ్వే పోతే వాకింగ్ చేసినట్టు ఉంటుండే కదా. సర్లే మంచిది, మస్తు చెప్పినప్పో. ఈడు మారడు. ఏంది ఇది? ఫ్యాన్ ఆఫ్ ఉంది, స్విచ్ ఏమో దూరంగా ఉంది. అక్క తాత కాల్ చేస్తుండు. ఏ తాత? అరే కట్ అయిందక్క. ఎట్లాగో వచ్చినావు కదా, కొంచెం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి పోవా. అసలు నిజంగా ఫోన్ వచ్చిందా, లేకుంటే ఫ్యాన్ ది స్విచ్ ఆన్ చేయాలని పిలిచినావా నన్ను? నన్ను నమ్మవా అక్క? నమ్మను. అక్క మళ్ళీ ఫోన్ వస్తుంది. ఈసారి ఎవర్రా? విలేజ్లో నా తాత వాళ్ళు అనుకుంటా. అవునా, ఇలా ఇవ్వు. ఫోన్ వల్ల ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఆడ స్నాక్స్ ఉన్నాయి, అది తీసుకురా, అప్పుడే ఫోన్ ఇస్తా. మరి ఇలా తయారవుతున్నావు ఏంట్రా రోజు రోజుకి? ఇట్స్ న్యాచురల్లీ. తీసుకో.